ఏం చేసింది ఏం చేసింది అని చంపేశారు శిరీష్ని. పైగా గుండె నొప్పి వచ్చిందని కథలు. చంపేసి అంబులెన్స్లో సొంత ఊరికి పరారి అయిపోయాడు భర్త. కొత్తగా అవుతుందేమీ కాదు ఇలాంటివి. రోజు మనం చూస్తున్నవే. ఈ అనుమానమే వచ్చింది శిరీష మేనమామకి. అంబులెన్స్ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడాడు. కట్ చేస్తే అంబులెన్స్ యూటర్న్ తిరిగింది. ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని నిజం బయటపడింది. ఇటీవల గురుమూర్తి భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మలక్పేటలో శిరీష్ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుండెపోటుతో చనిపోయిందని భర్త, అత్తమామలు శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు రాకముందే అంత్యక్రియల కోసం శిరీష మృతదేహాన్ని సొంతూరు దోమలపెంటకు తరలించే ప్రయత్నం చేశారు. శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వాహనం నుంచి శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. శిరీష మృతదేహంపై గాయాలున్నాయని, భర్తే ఆమెను కొట్టి చంపారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనాథైన శిరీష్ను ఓ ప్రొఫెసర్ కుటుంబం దత్తత తీసుకుంది. వాళ్ల దగ్గర ఉంటున్న శిరీష్ను ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్కు చెందిన వినయ్ 2017లో శిరీష్ను వివాహం చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్ళయ్యాక శిరీష్ను వినయ్ కుమార్ వేధించేవాడని, అతనే ఆమెను చంపి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తనకు వివాహం అయినప్పటి నుంచి టార్చర్ చూపిస్తున్నాడని, అనుమానంతో ప్రతిరోజు తాగొచ్చి తనను కొడతాడని శిరీష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.